ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలుగా మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి దయచేసి అందరూ కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ లోకములో ఈ మనుషుల మధ్య ఈ పరిస్థితుల మధ్య ఎన్నో స్థితిగతులను పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాము. లోకము గురించి కాదండి, లోకములో ఉన్న వాటి గురించి కాకుండా దేవుని గురించి, వాక్యము గురించి, పరలోక ప్రయాణం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రాముఖ్యముగా లోకములో దేవుడులు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు. నియమనిక గ్రంథాలు ఎన్నో ఉన్నవి. అయినప్పటికీ కూడా ప్రపంచములో ఎప్పుడు కూడా క్రీస్తుని గురించి వాదన, బైబిల్ గురించి వాదనలు జరుగుతూ ఉన్నవి. ఇవి క్రైస్తవ వేతరులు అంటే క్రీస్తును నమ్మని వారు వాదిస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు అంటే పర్లేదు. కానీ ఒకే బైబిల్ కలిగి ఒకే క్రీస్తుని నమ్మి ఒకే దేవుడిని అంగీకరించిన వారు కూడా ఇవాళ వాదోపవాదాలకు దిగి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవరికి వారే హెచ్చించుకుపోతూ ఉన్నారు. కానీ అసలు దేవుని వాక్యం ఏమి చెబుతుందో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఎందుకంటే దేవుని వాక్యం అనేదండి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన మాటల్లో భావాన్ని మనము కాలానుగుణముగా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలమ్మా? కాలానుగుణం అర్థం చేసుకోవాలి. అబ్రహాము చెప్పింది వేరు, తర్వాత దావీదుకు చెప్పింది వేరు, తర్వాత క్రీస్తుకు చెప్పింది వేరు, ఇప్పుడు మనకు చెప్పింది వేరు. అది కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ వాక్యము తెలుసా అంటే బైబిల్లో ఎవరు పరిపూర్ణమైన పండితులు కారు కూడానండి. ఎందుకంటే ఇది బహు లోతైనది. దీనిని పరిశీలన చేయగలవాడు ఎవడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎంత నేర్చుకున్నా మన జీవిత కాలములో ఇంకా నేర్చుకోవలసిందిలో బోలెడుంది. ఇవాళ ఎవరికి వారే మీసాలు మెలేస్తూ తొడలు కొడుతూ నేనే పండితుడిని, నేనే గొప్పవాడిని, నేనే జ్ఞానవంతునని విర్రవీగిపోతున్నారండి. చాలా జాగ్రత్త. నువ్వు లోకములో ఎక్కడ విర్రవీగిపోయినా పర్లేదు, లోకంలో నీ అహంకారం ఎంత గొప్పదైనా పర్లేదు, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే ఒక్క దెబ్బ కొడితే తిరిగి నీ బ్రతుకులో లేవలేవు. చాలా జాగ్రత్త. ఏంటి దేవుడి పట్ల ఇవాళ నేను గొప్ప అంటే క్రీస్తుని అన్యజనులు అవమానపరిచేస్తున్నారండి. ఆలోచన చేయండి. ఎందుకంటే కొన్ని మాటలు మనం చూస్తాం. ఇప్పుడు తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పాడు. ఏం చెప్పాడు? నాయన, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి యునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ వాక్యము గురించి, దేవుని లేఖనాల గురించి పౌలు గారు తిమోతికి చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నా కుమారుడా తిమోతి, నువ్వేం చేయాలమ్మా? చక్కగా ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడాలి. అండ్ ప్రతి సత్కారం అంటే వాక్య సంబంధమైన ప్రతి మాటకు, ప్రతి ఆజ్ఞకు నువ్వేం చేయాలి? పూర్ణముగా సిద్ధపడాలి. జాగ్రత్తగా నువ్వు సిద్ధపడి
అప్పుడు ఏం చేయమన్నాడు? ఆ? ఆ, ఈ దైవావేశం కలిగిన ఈ లేఖనం, ఈ వాక్యము తప్పుదిద్దుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, అలాగే నీతి యందు శిక్ష వేయుటకు ప్రయోజనకరమైంది. ఈ ఒక్క మాటను పట్టుకున్నారా మన వాళ్ళండి. ఈ ఒక్క మాటను బట్టి ఇదిగో తప్పు దిద్దమన్నాడు, ఖండించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు. మంచిదే, తప్పు దిద్దావు, ఖండించావు, బుద్ధి చెప్పావు. మరి శిక్ష వేస్తున్నావా? తీర్పులో శిక్ష ఉందా? ఏంటి ఆలోచన చేయండి. ఈ క్రమములో ఈ వాక్యం పట్ల మనము ఎన్ని చేయాలంటే ఏం చేయడం? ముందు నువ్వు పూర్ణముగా సిద్ధపడాలి. వాక్యము పరిపూర్ణంగా నీకు రావాలి. సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులు బట్టి ఏదైనా సరే నీవు జ్ఞానముతో నిండిన వాడయ్యి అప్పుడు నువ్వేం చేయాలమ్మా? తప్పు దిద్దాలన్నా, ఖండించాలన్నా, శిక్ష వేయాలని, ఉపదేశించాలన్నా వీటన్నిటికీ నువ్వు సిద్ధపడాలి అని చెబుతున్నాడండి. మంచిదే. కానీ వేళ ప్రశ్నలకు సమాధానము కానీ, ఒకళ్ళు అడిగేదానికి సమాధానం కానీ అసలు ఈవేళ దైవజ్ఞులు ఎలా చెబుతున్నారు? ఈవేళ వాక్యము క్రైస్తవేతల కదము, క్రైస్తవులకు, బోధకులకునండి. చాలా జాగ్రత్తగా వినండి. మీకు అర్థమవుతుందమ్మా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈవేళ ఎలా సమాధానం చెప్తున్నారు, అసలు ఎలా మాట్లాడుతున్నారు అంటే నువ్వెంత 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 అసలు నువ్వెంత చిన్న పెద్ద తేడా లేదు, వయసుతో సంబంధం లేదు, ఏంటి జ్ఞానముతో సంబంధం లేదు, ఏది సంబంధం లేకుండా నువ్వెంత అనే స్థితికి ఈవేళ ఎవరిని వారు హెచ్చించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆలోచన చేయండి. ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఏంటి, ప్రశ్న అడిగేవాడికి సమాధానం చెప్పాలి. చెప్పొద్దని బైబిల్ అనలేదండి, కానీ ఎలా చెప్పమన్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో చెప్పమన్నాడు ఆయన? ఒకసారి పేతురు రాసిన పత్రికలో చూస్తే, మొదటి పత్రికలో 3వ అధ్యాయము ఒకసారి 16వ వచనాన్ని మీరు చూడండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్ముని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండి అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు సమాధానం ఎలా చెప్పాలి? సాత్వికం అంటే ఏంటి అమ్మా? సాత్వికం అంటే ఏంటి? ఓర్పు కావాలి, సహనము కావాలి, నెమ్మది కావాలి. ఏంటి చాలా ఓర్పుగా ఉండాలి. ఏంటి లోకంలో నువ్వు ఎలాగున్నా పర్లేదు, దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి అన్ని ఓర్చుకుంటూ సహించుకుంటూ ముందుకు వెళతారో వాళ్ళే దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఎన్నో సందర్భాలలో దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. కానీ ఇప్పుడు సమాధానం ఎలా చెప్పాలమ్మా? సాత్వికముతో చెప్పాలి, ఓర్పుతో చెప్పాలి, భయముతో చెప్పాలి. అంతే తప్ప మేషాలు మెలేసి తొడల కొట్టి బల్లలు చరిచి చెప్పమని ఎక్కడ కూడా లేదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఈవేళ వాక్యాన్ని పక్కకి పెట్టేశారండి. నిజంగా మీరు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు కదండి. ఏమా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఏ చూస్తారు? మంచి వాక్యం పెడితే చూస్తారా? ఇద్దరి మధ్య డిబేట్ అంటే తెగ చూసేస్తాం. వాడేం చెప్తాడు, ఈడేం చెప్తాడు, ఈడేం తిట్టు ఆడని తిట్టుకున్నాడు. యూస్ జన్మ కూడా ఇందుకే తయారయ్యారండి. ప్రజలలో గొప్పగా కనబడడానికే, ప్రజలలో పేరు ప్రఖ్యాతుల కోసం పాటుపడుతున్నారు కానండి ప్రభు దగ్గర మంచి పేరు కోసము పాటుపడేవారు చాలా తక్కువైపోయారు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఏంటి, దేవుని భయముతో భక్తితో ఏం చేయాలమ్మా? సాత్వికముతో చాలా నెమ్మదిగా మనము సమాధానము చెప్పాలి. సమాధానము కూడా ఆత్మాలు చెప్పకూడదండి. దేవుడు ప్రతి మాట బైబిల్ రాయించాడు.
ఏంటి అసలు వాదము ఎప్పుడు దాకా వెళ్ళాలి, ఎప్పుడు దాకా డిబేట్ జరగాలి, ఎక్కువ జరిగితే ప్రమాదం ఏంటి, అసలు ఎప్పుడుకు ఆపేయాలి, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఈరోజు మనము నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. ఎందుకంటే నిజంగా మేము గొప్పవారం అంటే మేము గొప్పవారు, మేము జ్ఞానం అంటే మేము జ్ఞానవంతులం అంటున్నారు. కానీ యెషయా గ్రంథం 56వ అధ్యాయములో కాపర్ల గురించి, బోధకుల గురించి ఏం చెప్పాడో తెలుసండి అమ్మా? కాపర్ల గురించి, బోధ గురించి ఏం చెప్పాడో తెలుసండి? వారు నా కాపరులు ఎటువంటి అమ్మా? గుడ్డివారంటండి, తెలివి లేనివారు. యెషయా గ్రంథం 56:10-11 మీరు చూస్తే మీకు కనపడుతుందండి. వారు గుడ్డివారు, తెలివి లేనివారు. ఏంటి అలా కిందకి మీరు చదువుకొస్తే ఏమంటండి? వారు తమకిష్టమైన మార్గాన్నే వెళ్ళిపోతారంట. ఒకసారి మీకు కింద చూడండి, 11వ అధ్యాయం కింద చూడండి. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచించరు, దేనిని ఆలోచించరు అసలేని. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒక్కడు తప్పకుండా అందరూ కూడా ఏం చేస్తారనమ్మా? స్వప్రయోజనం, స్వంత ప్రయోజనాల కోసం ఏం చేస్తారంటమ్మా? విచారిస్తారు, ఆలోచిస్తారు. ఎవరి గురించి ఆలోచించరు? దేవుని గురించి ఆలోచించరు, దేవుని బిడ్డల గురించి ఆలోచించరు, దేవుని పరిచయం గురించి ఆలోచించరు, పరలోకము తీసుకెళ్ళాలని ఏ ఆలోచన ఉండదు. ఎవడికి వాడే గొప్పవాడైపోవాలి, ఎవడికి వాడే సమాజంలో మంచి పేర్లు వచ్చేయాలి. చూసారా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ వాదాలు అందుకే పెట్టుకుంటున్నారండి, ఈ డిబేట్లు అందుకే పెట్టుకుంటున్నారండి. చాలామంది ఈరోజు మనం చూస్తే ఎంతమంది వాదనలండి. ఒకడు పాట రాస్తే ఒకడు తప్పంటాడు, ఒకడు వాక్యం చెప్తే ఒకడు తప్పంటాడు, ఒకడు చెప్తే ఒకడు ఒకడి మీద ఒకడు. చూసారా? మనం కూడా ఆ తప్పన్నాడు ఏంటని అంటేనే చేస్తూ ఉంటాం. ఇక తెలియదు కానండి, ఈ లోకములో చాలా అలజడి ప్రారంభమైపోయింది, చాలా అలజడి. ఎక్కడైతే సత్యం ఉందో, ఎక్కడైతే వాక్యం ఉందో, ఎక్కడైతే పరలోకానికి నడిపించే మార్గం ఉందన్నదో, ఇదిగో అక్కడ కూడా ఎవడు ప్రవేశించడం? ఇప్పుడు అపవాది ప్రవేశించింది. ఎంతవంటి వారు వెళ్ళిపోతుంది అనుకున్నారు? ఏర్పరచబడిన వారు సైతము లాగేస్తుంది. డబ్బు వ్యామోహంలో కొందరిని, అహంకారంలో కొందరిని, కోపములో కొందరిని, ఇలాగ రకరకాలుగా లాగేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమన్నాడమ్మా? వారికి ఇష్టమైన మార్గాన్ని వాడు వెళ్ళిపోయినప్పుడు పక్కవాడి మార్గం ఎలా ఉంటుంది? వాడికి తప్పుగానే కనపడుతుంది కదా. వాడికి ఇష్టమైన మార్గాన్ని వాడు వెళ్ళిపోయినప్పుడు పక్కవాడు ఎంత మంచిగా నడిచినా, ఎంత నిజాయితీగా వాక్యం చెప్పినా, ఉన్నది చెప్పినా వాడేమీ అంగీకరించదు. అంటే ఇదిగో నా కళ్ళుతో చూడు అంటాడు. వాడి కళ్ళుతో ఏం కనపడుతుందంట? వాడి కళ్ళుతో ఏం చేద్దామ్మా? వాడు పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు, మనకెన్ని కనపడుతున్నాయి? 4. కానీ వెంటాడాడు, లేదు నాకు 3 కనపడుతున్నాయి అంటాడు. చూడండి, ఇటువంటి పరిస్థితిలోకి అపవాది తీసుకుపోతుందో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లోకములో ఎవరి గొప్పవారిగా ఉండాలి అనే వాదన ఈవేళ కాదండి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండగానే స్టార్ట్ అయింది. ఎప్పుడమ్మా? యేసుక్రీస్తు వారు ఉండగానే అది స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే తమకిష్టమైన మార్గాన్ని ఏం చేస్తున్న వాళ్ళండి? వెళ్ళిపోతున్నారు. తప్పో రైటో ఏది ఆలోచించరు. నేను చెప్పిందే కరెక్టు, నా మాట కరెక్టు, అంతే తప్ప వెనకగా తిరిగి అసలు అది అలాగుందో లేదో, వాక్యం కరెక్ట్ కాదో అసలు ఏమీ ఆలోచించే పరిస్థితి లేదు. ఈవేళ కాళ్ళు దువ్వేస్తున్నారండి, తొడలు కొట్టేస్తున్నారు, మీసాలు మెలేచేస్తున్నారండి. దేని గురించి? క్రీస్తుని గురించి ప్రకటించు, పాపులను రక్షించు. దేవుని బిడలుగా ఎంతో మందిని దేవుని సంఘములో చేర్చి నడిపించాలి. అందుకు దేవుడి లోకములో మనం పంపాడు కదా. ఎందుకు పంపాడో కూడా తెలియట్లేదండి.
యేసు క్రీస్తు వారు వాదించాలంటే అవి అలా శాస్త్రులు పరిచయాలు కూర్చోబెట్టి 2 నిమిషాలు వాదించాడు ఆయన పని అది కాదు. పాపులు రక్షించడానికి వచ్చాడు, రక్షించాడు. పౌలు గారు వాదించలేడా? ఆలోచన చేయండి. ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకని మార్గము వాడి దృష్టికి ఎలా ఉంటుందమ్మా? నీతిగానే ఉంటుంది. వాడు తప్పు చేసినా వాడికి నీతిగా ఉంటుంది. వాడు దుర్మార్గుడైనా వాడి దృష్టికి నీతిగానే ఉంటుంది. ఎవని మార్గం వాడి దృష్టికి నీతిగా ఉంటుందని సామెతలు 16:25లో ఆ మాట మనకు కనపడుతూ ఉంటుందండి. ఒకని మార్గము వాళ్ళ దృష్టిగా ఎలా ఉంటుందంటమ్మా? నీతిగానే ఉంటుంది, యథార్థముగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము నడిచే మార్గము మనకు యథార్థం అనుకోకూడదండి. వాక్యం ఏమి చెబుతుంది, దేవుడు ఏమి చెబుతున్నాడు, సమాజం ఎలాగుంది అని మంచి చెడులను మనం ఏం చేయాలి? వివేచించాలి, ఆలోచించాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇవాళ లోకములో మనం ఆలోచించినట్లయితే నేను గొప్ప, నేను పెద్దవాడిని ఎగిరిపోతున్నారండి. ఇదే సందర్భము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉండగా శిష్యువులో వచ్చిందండి. లోకసువార్త 22వ అధ్యాయంలో మీరు చదివితే ఏమి తీయకలేదు కానండి. 22వ అధ్యాయం 24 నుంచి 27 వరకు మనం ఆలోచిస్తే అక్కడ ఆయన అంటూ ఉంటాడు, ఇదిగో శిష్యువులు చాలా మంది అంటండి ఎవడు గొప్పవాడు, మనలో ఎవడు గొప్పవాడు అని ఆలోచిస్తూ ఉన్నారంట. ఏంటి వీళ్ళు అనుకున్నారంట, నేను గొప్పవాడిని, యాహాను నేను గొప్పవాడిని, యోధ నేను గొప్పవాడిని, ఇలాగ నేను గొప్పవాడిని అనుకుంటే ఈ మాట ఎరిగిన ప్రభువారు అంటున్నాడు తెలుసండి, గొప్పవాడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలమ్మా? పరిచర్య చేసేవాడు, అంటే తగ్గించుకునేవాడుగా ఉండాలంట. అక్కడ సందర్భం చెప్పాడు. ఏమని? భోజనం పంక్తిని కూర్చున్నవాడు గొప్పవాడా, వడ్డించేవాడు గొప్పవాడా? ఎవడు గొప్పవాడు మన దృష్టిలో? ఎవడు గొప్పవాడు? మన లాడ్లాగా వచ్చి నా పడరా ఏవా కోతేసేవేంటి, ఏదో పెద్ద గొప్పవాళ్ళకి మనం కోతేసేవేంటి, ఇంకో గట్టాయి నీ బాబుసేమని పోతుందండి, ఇలాగ మనం అడుగుతూ ఉంటాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి, కూర్చుండువాడు కాదు, పరిచర్య వడ్డించేవాడే గొప్పవాడండి. దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా తగ్గించబడేవాడు గొప్పవాడు, కానీ హెచ్చింపబడేవాడు ఎప్పటికీ గొప్పవాడు కాదు. లోకములో నలుగురు సంపాదించుకోవచ్చేమో, లోకములో గొప్పవాడిగా ఉండొచ్చేమో, దేవుని దగ్గర ఎప్పుడు కూడా తగ్గింపు జీవితము కావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే అసలే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు ఎవరు? పౌలు గారు. ధర్మశాస్త్రములో ఆయనను కొట్టినవాడు ఎవ్వడు లేడండి. అసలు ధర్మశాస్త్రం అంటేనే ఆయనకి తెలియని లోటంటే లేదు. ధర్మశాస్త్రములో ఎంతో ప్రావీణ్యం కలిగిన వాడు. అటువంటి ఆయన కూడా చాలా సందర్భాలలో వాదాలకి దిగాడు కదా, వాదించేవాడు. కానీ ఏం చేసేవాడు పౌలు గారు? ఏం చేసేవాడు? తర్కించి ఏం చేసేవాడైనా విడిచిపెట్టేసేవాడు. ఎందుకు విడిచిపెట్టేసేవాడు తెలుసండి? మూర్ఖులకు ఎంత చెప్పినా అనవసరము. శాస్త్రులతో పరిచయులతో ఎన్నోసార్లు తర్కించి ధర్మశాస్త్రం గురించి విశ్లేషించి చెప్పిన ఆయన తన శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తూ ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అందరూ కూడా బైబిల్ తీసుకోండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవని గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు ఎఫెసులో నిలుచుండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఎప్పుడును హెచ్చరిస్తూ ఉన్నాను. సరిపోద్దమ్మా.
ఇక్కడ పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఎవరిని హెచ్చరించాడంట? ఎఫెసులో హెచ్చరించాడంట. ఏం హెచ్చరించాడంట ఆయన చూస్తే, మాసిదోనికి వెళుతుండా సత్యమునకు భిన్నముగా అంటే వాక్యానికి వ్యతిరేకముగా. అండ్ వ్యతిరేకం అంటే ఏదో పట్టుకొచ్చి చెప్పనండి. ఇదే బైబిలు, ఇదే గ్రంథము, అన్నీ ఇవే పట్టుకొని చెప్తారు. చూడండి, సత్యమునకు భిన్నముగా ఏమొచ్చాడమ్మా? బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులు. ఎటు గురించి మాట్లాడుకుంటాడమ్మా? మితములేని వంశావళులు. వంశావళులు ఏంటి? ఏమ్మా, వంశవళి తెలుసు కదా? వంశావళులు ఎవరికి తండ్రి, ఎవరి కుమారుడు, ఎవరి సంబంధం, అబ్రహాం సంతానం ఏంటి, దావీదు సంతానం ఏంటి, అసలు ఈ వంశావళుల జోలికి మీరు వెళ్ళొద్దు అంటున్నాడండి. వెళ్ళొద్దు అన్నాడా పౌలు గారు? అసలు వెళ్ళొద్దు నాయనా, అసలు వాటి జోలికి వెళ్ళొద్దు. అవి ఎంత ప్రమాదమైనవంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాదు ఇది. ఎలాగమ్మా? వివాదముతో మన మధ్యకు వస్తుంది. ఎలాగొస్తుందమ్మా? వివాదం అంటే ఏమ్మా? వాదము, డిబేట్లు, ఇవన్నీనండి. వివాదము ప్రమాదమైనదా? వివాదం మంచిది కదా? ఆలోచన చేయండి. ఇవన్నీ వివాదముతో సంబంధము కలిగి ఉన్నవి. వాటిని అసలు లక్ష్య పెట్టొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దని నేను ఎవరు చెప్పాను? ఎఫెసులో ఉన్న వారికి చెప్పాను. తిమోతి, ఇప్పుడు నీకు చెబుతున్నాను, చాలా జాగ్రత్త. నువ్వు క్రీస్తుని గురించి ప్రకటించు, దేవుని గురించి ప్రకటించు, పరిశుద్ధాత్మ గురించి ప్రకటించు. నీకు సాధ్యమైతే, నీకు ఇష్టమైతే నీ ప్రయాసం అంతటిలో ఒక పాపిని రక్షించు, సరిపోతుంది. అంతే తప్ప ఏదో ఖండించు, బుద్ధి చెప్పు, తప్పుదిద్దు, శిక్ష వేయమన్నాడు కదని ఆ ఒక్క మాటను పట్టుకుని మనము వెండి సమాజం మీద పడిన ఇష్టం వచ్చినట్లు మనము మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే వాదించవచ్చు, అది ఎంతవరకు వాదించాలో కూడా మనం చూద్దాము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఏమ్మా, మీరు వాదానికి వెళ్ళొద్దు తిమోతి అంటున్నాడు. వాదానికి వెళ్తే ప్రమాదమా? ఏమ్మా, వాదానికి వెళ్తే ప్రమాదమా? అదే చెప్పాడు పౌలు గారు. చూడండి, అదే తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 20వ వచనాలు మీరు చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండన్నాడండి. వేటికి దూరంగా ఉన్నాడమ్మా? అపవిత్రమైన ఒట్టి మాటలు అంటే వివాదానికి దూరముగా ఉండాలి. వివాదం అంటే ఏంటి? కొట్లాట, కలహము, మన భాషలో చెప్పాలంటే దెబ్బలాట. అంతే కదా? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వదిలేబడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు వాక్యంలో. ఏంటి అసలు వివాదాలకు, ఆ కొట్లాట్లకు కూడా దూరంగా ఉండు. అసలు దాని జోలికి అసలు నువ్వు వెళ్ళకయ్యా అంటున్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు పౌలు గారు తిమోతిని? ఎందుకు వెళ్తాను తెలుసండి? మీరు కింద చదవండి. ఆ విషయములో, ఏ విషయములో? వివాదాల విషయములో, ఆ కొట్లాట్ల విషయములో ప్రవీణులు అనుకొని కొందరిని అంటండి విశ్వాసం నుండి తప్పిపోయిరి. ఏమనుకున్నారంటమ్మా? ప్రవీణులం అంటే ఏంటి? మేమే స్కాలర్స్, మాకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదు అనుకున్నారంట. ఏంటి గొప్పవారంటండి. అసలు మేమే ప్రవీణులము, మేమే స్కాలర్సము, అసలు మాకు తెలియని జ్ఞానమేమీ లేదు అని అంత గొప్పవారు ఏమైపోయారంటమ్మా? పరలోకం వెళ్ళిపోయారు, పడిపోయారా? పరలోకం వెళ్ళిపోయాడు, పడిపోయారా? మాట్లాడరండి. పడిపోయారండి, పరలోకం వెళ్ళలేదు. విశ్వాసం నుంచి తొలగిపోతామంటే ఏంటి? పాపములో పడిపోవటమే. ఎవరు వెళ్ళు? వాదములో గొప్పవారన్నవారు
అందుకే తిమోతి చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకంటే అపవాది ఏదో ఒక విధముగా మనలో రేకెత్తిస్తూ ఉంటుంది. అది ఏ సమయములో, ఏ సందర్భములో, ఏ ఆలోచనలో వస్తుందో మనకి తెలియదు. అందుకన్నాడు పౌలు గారు, దాన్ని కుయుక్తి మనకే ఎరిగిన వారము కావు. కుయుక్తి, చాలా కుయుక్తి వస్తుంది. అది ఏ సందర్భంలో ఎలాగ ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలియదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఈవేళ బోధకుల మధ్యే ఈవేళ రెచ్చిపోతున్నారండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఏంటి నిజంగా అసలు బైబిల్ ఏమో చెప్తుంది? నీవు నిజంగా క్రైస్తవుడు అయితే, దేవుని బిడ్డవైతే శత్రువుని క్షమించి సమాధాన పడమంటుందా? అసలు ఈ పాస్టర్లకు సమాధాన పడే క్యారెక్టర్ ఉందా? నిజంగా మాకంటే మీరు చాలా గొప్ప తెలుసండి, మీరు సమాధాన పడతారు. అసలు పాస్టర్లు అవ్వడం కూడా అబ్బో అహంకారం తప్ప. క్షమించు అనే ఒక్క మాట ఇంతవరకు ఏ పాస్టర్ నోట నేను వినలేదు. చెప్పరు. అహంకారం అండి, గర్వము, ఒకడిని ఒకడు పురుకొల్పుకుంటూ వాదించుకుంటూ దేవుని నామాన్ని అవమానపరిచేస్తున్నారు. పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, నాయన జాగ్రత్త తిమోతి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, వివాదాల జోలికి వెళ్ళక నాయనా. ఇందులో గొప్ప ప్రవీణులు అనుకున్న వారే పడిపోయారు, నువ్వెంత నేనెంత అంటున్నాడండి. ఆలోచన చేయండి. ఏంటి వివాదాల జోలికి మనము చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి అదే మరి 6వ అధ్యాయం 3వ వచనం చదువు. 3వ వచనం నుండి, ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడలా వాడి ఏమీ ఎరగక తర్కములు గూర్చియు వాదములు గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును అన్నాడు. చూడండి, ఎందుకు వెళ్ళొద్దు అన్నాడండి, ఎందుకు దూరంగా అన్నాడంటే, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఎవడైనా సరే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, అంటే మంచి వాక్యాలను, క్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, దేవుని గురించి, ఒక పాపిని మార్చడానికి గురించి, ఒక మనిషిలో మంచితనాన్ని, మానవత్వాన్ని, పరిశుద్ధతను పెంచే దాని గురించి మనం మాట్లాడాలి. అవి కాక ఏమంటుండే అమ్మా, అవి కాక దైవభక్తికు అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఎవడైనా సరే ఉపదేశించాడనుకో, భిన్నమైన బోధ ఎవడైనా మాట్లాడనుకో, వాడేమన్నా చూడమ్మా, వాడేమీ ఎరగకే, వాడేమీ తెలియదంట. ఏంటమ్మా, తర్కములకు వాదములకు, ఏమైపోయినప్పుడమ్మా, తర్కములకు వాదములకు వ్యర్థముగా ప్రయాసపడి చివరికి ఏమైపోతాడంట, గర్వము. ఆలోచన చేయండి. ఇప్పుడు ఇద్దరు దైవ సేవకులు ఎదురెదురుగా ఉన్నారు కదా, ఈయనది చెప్తాడు కదా. ఇప్పుడు ఇద్దరు కూడా ఎవరైనా తగ్గుతారా? ఎవరు తగ్గారు. నాదే కరెక్ట్. ఈ కరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందంట, గర్వం ఎక్కిపోయిందంటండి. ఎందుకంటే తప్పు ఒప్పుకోవడానికి ఎవడిష్టపడ్డండి, తప్పు ఒప్పుకోవడానికి ఎవడిష్టపడాడండి. నాదే గొప్ప అనుకుంటారంటండి. ఈ గొప్పలో ఏమొచ్చేస్తున్నాడైనా, గర్వం వస్తే ఏమొస్తుంది ఏమ్మా, గర్వం వస్తే ఏమొస్తుంది, నాశనము. అహంకారానికి, గర్వానికి నాశనం ముందు నడుస్తుంది, గర్వము నడుస్తుందండి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఏమంటే ఇక్కడ నాయన ఏమంటే చూడండి, గర్వాంధుడగును వీటి మూలముగా, ఈ గర్వ మూలంగా వచ్చేద్దండమ్మా, అసూయ వచ్చేస్తుంది. చూసారా వాదం ఎంత ప్రమాదమైందో. ఇప్పుడు దాకా స్నేహితులుగా ఉన్న వీళ్ళు ఏమైపోయారు ఇప్పుడు, అసూయ పెరిగిపోయింది. ఒకడంటే ఒకటి ద్వేషం పెరిగిపోయింది. ఒకడంటే ఒకటి పడన పరిస్థితి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్ అంటాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒకే బోధ కలిగి ఒకే సహవాసములు ఉండి
చక్కగా ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగిన బోధకులు ఈవేళండి విడిపోయి వాదాలకి వెళ్ళిపోతున్నారండి. ఈ వాదం ఎక్కడ తీసుకుపోయింది? గర్వములో నుంచి మనిషి ఎక్కడ పడేసిందమ్మా? అసూయ పడేసింది. నేనే గొప్పవాడిని, వాడు నాకంటే తక్కువ వాడు అనేటువంటి అసూయలో పడేసినటువంటి అసూయ. ఇంకేమిటమ్మా? అసూయ. తర్వాత ఏమైంది? కలహము. అంటే ఇద్దరి మధ్య గొడవ పెట్టింది. ఈ గొడవ తాగిందా ఇంకేమైపోతాడమ్మా? దోషణలు. అప్పటిదాకా వందనాలు అన్నయ్య అన్నవాడు ఇప్పుడేమో తెలుసండి, వాడెవడు ఎక్కడికి వెళ్ళిపోయింది చూసారా? దోషణలకు కన్ను మిన్ను కాంతలేదు, గర్వము తలనెక్కేసింది, చిన్న పెద్ద తేడా లేదు. జ్ఞానవంతులు కూడా యూట్యూబ్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారండి. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, వాదమే కాదా, వాదించవచ్చు కాదని వేళండి వాదించేస్తున్నారు బైబిల్లోనండి. అది ఎంత ప్రమాదమైందో అర్థం కావట్లేదండి. దేవుని బిడ్డలుగా చూడండి, అది ఎక్కడికి మనిషి తీసుకుపోతుందో నీకు తెలియకుండా నేను గర్వం పెడుతుంది. ఆ గర్వములో అసూయ పెంచుతుంది. అసూయలో నేనేం చేస్తే ఎవరికి ఏమ్మా? దూషణ మాటలు నీ నోట వచ్చేస్తున్నాయి. చూసారా? ఆ ఎడ్డింగులు చూసారా ఎలా పెడుతున్నారండి? అసలు క్రైస్తవుడు ఒక క్రైస్తవు మీద ఎడ్డింగులు పెట్టొచ్చయ్యి చాలా అసభ్యకరంగా, నిజంగా చాలా భయంకరంగా ఉన్న సమాజం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యూట్యూబ్లో వస్తున్నాయి కదండి, ప్రతి వాదాలు మీరు వినకండి, మీ మనసులో చెడిపోతాయి. ఏది కరెక్ట్ కాదో తెలియక మీ బుర్రలో పీక్కోవాలి. మనకి ఏది కరెక్ట్ అక్కర్లేదండి, అసలు పరలోకానికి వెళ్ళే మార్గం ఏదో అది కావాలి మనకండి. అది కావాలి. బాగా ఆకలేస్తుంది ఏమ్మా? ఆకలేసినడికి అన్నం కావాలా పలవ కావాలా? అన్నం సరిపోద్ది, కడుపుమిడికి అన్నము సరిపోతుంది. అమ్మ ఎంత అన్నం ఉండి పెట్టామంటాడు, అంత పలవ ఉండి పెట్టంటాడండి. ఇంత అన్నం ఉండి పెట్టామంటాడు. ఎందుకని? కడుపు మంట చల్లారాలి. పరలోకం వెళ్ళాలంటే భక్తి కావాలి, దేవుని పట్ల భయభక్తులు కావాలి. అంతే తప్ప ప్రపంచమంతా నువ్వు తెలిసేసుకోకక్కర్లేదండి. చాలా జాగ్రత్త. క్రైస్తవ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది అపవాది. తెలియకనే కొంతమంది గొప్ప వారు పడిపోతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచించండి. చూసారా? ఈ వివాదం ఎక్కడ తీసుకుందమ్మా? ఒకరి మీద ఒకరు దూషణ మాటల వరకు తీసుకుపోయింది. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి? వాదించు, ఒప్పించు, లేదానికి ఏం చేయాలి? వదిలేయాలి. అంతకు మించి వెళ్ళకూడదండి. ఏంటి? వివాదము ఎంత ప్రమాదకరమని తెలుసండి. అసలు ఈ వాదము ఎప్పటి వరకు వాదించాలి, ఎప్పటి వరకు చెప్పాలి అనే దాని గురించి కూడా బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాశాడు దేవుడండి. చూడండి, వాదించడం తప్పేంటండి? వాదించు తప్పలేదు, కానీ అది ఎంతవరకు వాదించాలి? ఎంతవరకు వాదించాలి? ఏమ్మా? చెప్పితే వినాలి, లేకపోతే వదిలేయాలి. అది ఎక్కువ వెళ్ళిందనుకో ఎంత ప్రమాదమో ఒక అద్భుతమైన మాట మనం చూద్దాము. ఒకసారి సామెతల గ్రంథము 17వ అధ్యాయం తీయండి. అందరూ కూడా సామెతలు గ్రంథము 17వ అధ్యాయం తీయండి. 17వ అధ్యాయము ఒకసారి 14వ వచనాన్ని చూద్దాం. చూడండి, చాలా జాగ్రత్తగా చదవండి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట అని అర్థం ఏంటి? కలహారం అంటే గొడవ ప్రారంభము, వివాదం ప్రారంభము, మన భాషలో దెబ్బలాట ప్రారంభము, అంతే కదా? కలహారంభం అంటే గొడవ ప్రారంభం అంట. ఎటువంటిదంటాం అది? నీటి గట్టున పుట్టు ఓట వంటిది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన గోదావరి గట్టు ఉంది కదా, గోదావరి గట్టు ఉంది. గోదావరి మంచి ఉజ్జరంగా ప్రవహిస్తుంది, గట్టు చాలా పటిష్టంగా ఉంది కదా. ఇప్పుడు ఆ గోదావరి గట్టులో చిన్న రంధ్రం పడేది, అంతా చిన్నదే.
ఆ అవతల నుంచి యువతలకి నీరు ఎలా కడుతుంది? ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు అలా పడుతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క బొట్టు పడినప్పుడు అధికారులు ఏం చేయాలి? దాన్ని వదిలేయాలి. పూడ్చేయాలి వదిలేయాలా? పూడ్చేయాలి. పూడ్చకపోతే ఈ ఒక్కొక్క బొట్టు ఏం చేద్ది? తెల్లారినప్పటికీ దారొస్తుంది కదా. మళ్ళడికి కాలం అవుతుంది. మళ్ళడికి ఏమవుతుంది? గట్టు 2 బద్దలు అయిపోయి చుట్టుపక్కల ఉన్న ఊరినంతా కూడా ముంచేస్తుంది. అవునా కాదా? అదే చెప్తున్నాడు ఆయన. కలహారంభము అది చాలా ప్రమాదకరమైనది. నీటి గట్టును పుట్టు ఊట వంటిది. అది చిన్నగానే ఉంటుంది. మనం అనుకుంటాం చిన్నదే కదా ఏమైపోద్ది అనుకుంటాం. కానీ అది ఎక్కడ తీసుకుపోద్దంట? గట్టును తెగ్గొట్టేసి జనాలను నాశనము చేసే స్థితికి తీసుకుపోద్దంటండి. అందుకే అంటున్నాడు ఆయన. చూడండి, వివాదము చూడండి, వివాదము అధికము కాక మునిపే దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేమన్నాడా లేదా తొడల కొట్టి మిసా తిప్పమన్నాడా? మరి ఈ వాక్యం తెలిసి నీ విడిచిపెడుతున్నావా, తొడల కొట్టి మిసా తిప్పుతున్నావా? అండి వాక్యము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అండి. తొడల కొట్టి మీసాలు తిప్పమని లేదు. అది పెద్దది కాకముందు నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. రంధ్రముగా ఉన్నప్పుడు ఆ గట్టును నువ్వు పూడ్చేసావనుకో, ఆ ఓటను ఆపావనుకో, గట్టు క్షేమము, గట్టు కింద ఉన్న ఊరు ప్రజలు క్షేమము. అది వదిలేసావనుకో, గట్టు తెగిపోతుంది, ఊరు కొట్టుకుపోద్ది, నాశనం అయిపోద్ది. అలాగే వివాదము ప్రారంభంలో అణచలేదనుకో, అదేమైపోతుంది? పెరిగి 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 సంఘాలను, సమాజాన్ని, దేవుని బిడ్డలనే పాడు చేసేస్తుంది. విశ్వాసము నుంచి భ్రష్టుని చేసేస్తుంది. వాక్యం ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చాలా భయంకరంగా కొంతమంది మాటలు వింటున్నామండి. ఏండి ఈ క్రైస్తవ్యములో ఉండలేకంటండి ఎక్కడికి వెళ్ళిపోతారంట. ఇప్పుడు దాకా మీకు కొన్ని తెలుసు, ఎందుకు తెలుసు మీకు? ఇప్పుడు దాకాను హిందువులు క్రైస్తవులుగా ఉండటం తెలుసు, ముస్లింలు క్రైస్తవులుగా రావడం తెలుసు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు సీన్ ఏమైందమ్మా? రివర్స్ అయింది. క్రైస్తవులు వెళ్ళిపోయి హిందువులో కలిసిపోతున్నారంట, క్రైస్తవులు వెళ్ళిపోయి ముస్లింలతో కలిసిపోతున్నారంట. ఏంటి తేడా? అయ్య బాబా, అక్కడ మేము ఉండలేమండి, అక్కడ మేము ఉండలేమండి. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా పరిస్థితులు ఎంత ప్రమాదముగా, అపవాది కాలనుగుణముగా మనుషులను ఎలా లొంగ తీసుకోవాలో అలా లొంగ తీస్తూ విశ్వాస సంబంధమైన భక్తిని మంట కలిపేసి లోకములో ఏంటి ఏదో వాదించేస్తాం. నువ్వు వాదిస్తే ఎవరికి గొప్ప? నీ వాదన ఎవరికి గొప్ప అండి? అది నీకు గొప్ప, ప్రభుకేమీ గొప్ప కాదు. ప్రభుకి ఎవరు కావాలి? మంచి మనసు కలిగి, తగ్గింపు జీవితం కలిగి, పరిశుద్ధత కలిగిన వారు ప్రభు కావాలి. ఆయనకు గడులక్కర్లేదండి, ఆయనకి తగ్గింపు జీవితం కలిగిన వారు కావాలి ప్రభుకి. చూడండి, వివాదము అధికము కాక మునిపే దాన్ని ఏం చేయలేవు? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. అది ఇద్దరితో ఒకరితో ఆగదండి. ఇవాళ ఒకరన్న మాటకి మరొకరు, మరొకరన్న మాటకి మరొకరు. ఇవాళ మొత్తం మన చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ వివాదం చుట్టేసింది. రాష్ట్రాలు కదండి, ఇతర దేశాలకు వెళ్ళిపోయింది ఈ వివాదం. ఆ వివాదం అంటే మీకు తెలిసిన చెప్పక్కర్లేదు. ఏమ్మా మళ్ళీ అలా చెప్పేవాడుకో, పలానా షారుణ్ గారు ఇలాగ అన్నారని మళ్ళీ యూట్యూబ్ ముక్కలు కట్ చేసి పెడతారు. దౌర్భాగ్యులు చేసారా? మొక్క కట్ చేస్తారు. అది ముందు వెనుక మంచి చెడు మొక్కలు తెలకి ఎక్కడ లూఫ్ ఫోల్ తిరుగుతుంది, ఆ లూఫ్ ఫోల్ పట్టుకుంటారు. వాళ్ళు అదే పట్టుకుంటారు, వాళ్ళ పని అదే, రెండో పని ఉండదండి. చూసారా వివాదం ఎంత లెక్కెళ్ళిపోయిందండి. గొప్ప గొప్ప వారు ఏం చేయాలో తెలియట్లేదు. జ్ఞానులు అనుకున్న వారి మాటలు వినాలో లేదో ఇవాళ అర్థం కావట్లేదండి. చాలా ప్రమాదము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. ఎందుకంటే నీటి గట్టును పుట్టు ఊట వంటిది. అది ప్రారంభంలోనే మనం ఆపాలి.
అంతే తప్ప మనం క్రైస్తవులమండి, దేవుని బిడ్డలమండి. యేసుక్రీస్తు వారు నువ్వు చెప్తావు, ఓ చెంప మీద కొడితే రెండో చెంపమ్మంటావు, వీపెమ్మంటావు, ఉమ్మేస్తే తుడుచుకోమంటావు. మరి నువ్వు తుడుచుకోవే, నువ్వు ఇవ్వవే. నువ్వేం గొప్పవాడుగా ఉండాలా, ప్రభువేమో తగ్గింపుగా ఉండాలా. తప్పు అయ్యింది క్షమించు అని ఒక మాట అంటే ఏంటి, ఏమైపోతుంది? నీ అహంకారమైన కొడిపోతుందా, నీ ఒళ్ళేమన్నా కరిగిపోతుందా? ఒప్పుకోరండి. నాదే నగ్గాలి, నాదే నగ్గాలి, నాదే నగ్గాలి. ఏం నగ్గితే ఉపకారమైన నగ్గేం చేస్తావు? విశ్వాసం తొలగిపోయాక లోకంలో నువ్వు ఎంత ఎత్తెదిగినా ఏ ఉపయోగం ఉండదు, నరకానికి వెళ్ళిపోతావు. లోకములు ఎంత తగ్గించుకుంటే దేవుని దృష్టిలో అంత మహాభాగ్యం దేవుడు పరలోకాన్ని ఎగిస్తాడు. ఆలోచన చేయండి. ఇవాళ వివాదం అండి, ఎక్కడ చూస్తున్న వివాదం. ఒకడేమో అవి ముగ్గురు అంటాడు, ఒకడు అంటాడు, ఒకడు ఉన్నవాడు అంటాడు, ఒకడు లేనివాడు అంటాడు. అవన్నీ మనకెందుకండి? అవసరం అంటారా? అవసరం అంటారా? ఒకడే ముగ్గురు యెహోవాలు అంటాడు, ఒకడే ముగ్గురు ఒకటే అంటాడు, ఒకడేమో లేదు తండ్రి యేసుక్రీస్తు ఉన్నవారు అంటాడు, అది కొడుకే కాదంటాడు ఒకడు. ఏంటి వివాదాలు? అందుకంటాడు తిమోతి, నీకు అప్పగింపబడిన బోధ యందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకు తెలుసా? ఇటువంటి వారు వస్తారు, వచ్చి నిన్ను గలిబిలి చేస్తారు, నీ మనసును పాడు చేస్తారు. నువ్వు కావలసింది వివాదాలు కాదయ్యా, నీకు కావలసింది భక్తి జీవితం అంటున్నాడు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆలోచన చేయండి. ప్రారంభంలో ఈ కలహం అనేది ఎంత ప్రభావం తెలుసండి? అన్నదమ్ముల్లాగా సువార్తను ప్రకటించే మంచి మంచి సేవకులండి ఇవాళ కొట్టుకుంటున్నారు, విడిపోయారండి. చక్కగా అందరూ కలిసి ఒక స్టేజీ మీద వాక్యం చెప్పేవారు, వాళ్ళు చక్కగా ఉండేవారు. ఇవాళ నేను గొప్పని కొట్టుకుంటూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఏండి దేవుని బిడ్డలుగా, దేవుడు ఒక్కడే. ఎందుకు మనకి వివాదాలండి? ఎందుకు మనకి కొట్లాటలు? ఎంతకాలం భూమి మీద ఉంటాం తెలియదు. దేవుని కొరకు నీ చేతనైతే ఒక మనిషిని మార్చు, ఒక పాపిని రక్షించు. ప్రారంభంలో మనకు తెలుసు, అబ్రహాము లోతు గారు కదా, అబ్రహాము లోతు గారు కదా, వారిద్దరూ ఏం చేశారు? చక్కగా దేశాలంతా తిరిగేవారు కదా కదా. అబ్రహాము లోతు కొడుకు, ఇద్దరు చక్కగా అలా దేశాలంతా దేవుడు చెప్పాడు కాబట్టి సంచారం చేసుకుంటూ తిరిగాడు కదా. అన్నదమ్ములలాగా తండ్రి కొడుకులాగా చక్కగా కలిసి ఉన్న వారు ఎందుకు విడిపోయారు? ఎందుకు విడిపోయాడమ్మా? మీరు చెప్పాలి. పనివారు కలహము, వివాదము, మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుని అక్కడల్లా ఏంటి ఈ పనివారి కలహములాగా తండ్రి కొడుకులుగా ఉన్నవాడు అబ్రహాములోతో ఏమైపోయాడు? విడిపోయారండి. చూసారా? ఇంకా బోల్డ్ ఉంటాయి, ఇవన్నీ చెప్పుకెళ్తుంటండి. కాబట్టి మనం ఆలోచన చేస్తే క్రైస్తవుడిగా, దేవుని బిడ్డలుగా అసలు మనం వివాదాల జోలికి వెళ్ళకూడదు. అది చాలా ప్రమాదం అండి. గొప్ప 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 వారు పడిపోయారండి. ప్రవీణులు అనుకున్న వారు పడిపోయారు. విశ్వాస ప్రేమ సంబంధం వాళ్ళ ఉంచదు. ఇంకను అహంకారము, గర్వం అనేది బాగా పెరిగిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మీరు ఆలోచన చేసినట్లయితే, అందుకే మనం ఆలోచన చేసినట్లయితే అది ప్రారంభంలో మనం ఏం చేయాలి? ఆపేయాలి. ఆపకపోతే అదేమవుతుంది? చాలా ప్రమాదము. అందుకే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయములో ఒక చక్కటి మాట అని చెప్తున్నా చూడండి. చక్కటి మాట చెప్తున్నా చూడండి. అయినా 7వ వచనం, అపహాసులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించే వానికి. ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు వాదిస్తున్నా మంచిదే, కాదంటలేదు. ఇక్కడేమన్నాడే? అపహాసులకు. ఏంటి నువ్వెంత బుద్ధి చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను నిందిస్తారు తప్ప నీ మాట వాళ్ళు విన్నారు. నువ్వెంత చెప్పినా ఏదో వంక చెప్పుతారు నీ మీద, ఏదో వంక.
ఏదో వంక పెడతా నీ మీద, ఎంత చెప్పు ఎన్ని చెప్పు నీ మాట వాళ్ళు వినరు అన్నాడు. చూడండి ఏమంటమ్మా, అపహాస్యులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకొనును కదా. ఇప్పుడు బుద్ధి చెప్పాలా మానేయాలా? మానేయాలి. మానేమన్నాడు, బుద్ధి చెప్పొద్దు. ఎందుకంటే చూడండి కింద, భక్తిహీనుడు గద్దించామనుకో వాడు ఏం చేస్తాడు? నీకు అవమానం చెప్తాడు తప్ప నీ మాట వాడు వినడు. అటువంటి జోడుకు వెళ్ళొద్దు అంటున్నాడండి. బుద్ధిహీనుడు మాట్లాడగా, బుద్ధిహీనుడు వినగా నువ్వు మాట్లాడకంటున్నాడండి. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, చూడండి అపహాసులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకుంటాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్త. నీ భక్తి జీవితములో దేవుని కొరకు బ్రతుకు, నీ కుటుంబం కొరకు ప్రయాసపడు, పరలోకి వెళ్ళడానికి నీ పరుగుడు ప్రయాణించు. అంతే తప్ప ఈ లోకములో వంశావళులు ఇవన్నీ మనకెందుకండి? ఇవన్నీ మనకెందుకు? ఏమన్నాడు? ఆ వంశావళులు అటువంటి టాట్లు ఏమన్నాడు పౌలుగా తిమోతి చెబుతూ? ఏముందమ్మా? అందులో తప్పక వివాదం ఉందన్నాయన. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త చెప్తున్నాడు. అందుకే మనం ఆలోచన చేస్తుంటే బుద్ధిహీనులు గద్దించావా నీవే నేను తెచ్చుకుంటావు కదా. ఏదో అన్నాడు ఒక మాట, దానికి ఏం కామెంట్ పెడతారు కింద? అస్సలు ఎవడికి నచ్చినట్టు వాడి కామెంట్లు అండి. నిజంగా అసలు వీళ్ళు బోధకులు, క్రైస్తవులు, విశ్వాసులు తెలియట్లేదండి. ఎవడికి నోటుకొచ్చినట్టు వాడు మాట్లాడేస్తున్నారు. చాలా జాగ్రత్త. నోరుందా కాదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తామనుకో, రేపొద్దున్న అక్కడ ఏం చేస్తాడు? నోరు మూసేస్తాడు. దేవుడు ఊరుకుంటూ అనుకుంటారా? ప్రతిదీ లెక్క. భూమి మీద చాలా జాగ్రత్తగా బ్రతకాలి. కొద్ది కాలమే. ఇష్టం వచ్చినట్లు ఉండటానికి ఇది లోకము కాదండి, దేవుని సన్నిధి, దేవుని పరిచర్య, పరలోక ప్రయాణములో ఆయనకి నచ్చినట్టు ఉండాలి. మనకు నచ్చినట్టు ఉండటానికి వీలు లేదండి. అందుకే 66 పుస్తకాలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ఎందుకు రాశాడు? తలకిందటి పడుకోటక నీ బ్రతుకు మార్చుకొని ఆయన సన్నిధిలో ఎలాగుండాలో నేర్చుకోవడానికి. అందుకే కొంతమంది ఉంటారు, నువ్వెంత చెప్పు డైలాగులు వేస్తారు, ఇంటికి వెళ్ళి వంకలు పెడతా ఉంటారు కదా. మూర్ఖులల్లో, బుద్ధిహీనులల్లో వాళ్ళని వేలు లక్ష్య పెట్టకు. వాళ్ళు ఎన్నన్నా నీకు ఎందుకు కుదిరే, నువ్వేం పట్టించుకోకు. వాదములకు వెళ్ళొద్దు నాయన అంటే ఈవేళ మైకిలు పట్టుకొని వాదించేస్తున్నారు. దేవుని బిడ్డలకు ఆలోచన చేయండి. ఇంకో మాట చూడండి, 23వ అధ్యాయం 9వ ఒకసారి చూడండి. బుద్ధిహీనుడు వినగా మాటలాడకము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానాన్ని ఏం చేస్తాడంట? తృణీకరిస్తాడంట. బుద్ధిహీనుడు మాట్లాడితే వాడు ఏం చేయకూడమ్మా? వినక ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. తెలుసా? మనం ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర మాట్లాడేస్తాం. ఎవరి దగ్గర మాట్లాడకపోతే తెలుసా అండి? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మనం మాట్లాడకూడదు. ఎందుకంటే బుద్ధిహీనుడు వాడు ఇంటున్నాడు కదా, నువ్వు మాట్లాడేసావనుకో వింటాడాడు. విన్న తర్వాత ఏం చేస్తాడంటే వాడు విన్న తర్వాత ఏం చేస్తాడమ్మా? నీ మాటలు జ్ఞానం ఏం చేస్తాడంట? తృణీకరిస్తాడంట, హేళన చేస్తాడు, నీ మాటలు అవమానపరుస్తాడు, నిన్ను అవమానపరుస్తాడు, నీ క్యారెక్టర్ అవమానపరుస్తాడు, నీ కుటుంబాన్ని అవమానపరుస్తాడు. తెలుసా? అందుకే చాలా జాగ్రత్త నాయనా. ఎవరు అమ్మడితే వారు వింటున్నారు కదని ఎవరికి మడితే వాళ్ళకి మనం మాట్లాడకూడదండి. చాలా జాగ్రత్తగా. ఎప్పుడైనా సరే మీ కుటుంబంలో సమస్య అయినా సరే, ఏదైనా సరే ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. వింటున్నారు కదని మనం చెప్పామనుకో ఏం చేస్తారమ్మా? ఊరంతా కాల్చేస్తారు. చాలా ప్రమాదం. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలకు అది మంచో చెడ్డో కరెక్టో కాదో ఏమొద్దు. చాలా ప్రమాదము. క్రైస్తవ జీవితంలో మనం ఉన్నాం, పరలోక ప్రయాణంలో మనం ఉన్నాము. నీ బుద్ధి మార్చుకుని బ్రతుకుతావా మహాలోకం, లేదా ఇలాగే ఉంటానంటావా పోతావు నరకం. ఎవడిని నేను చేయలేడు.
వివాదాలొద్దు, కొట్లాడలొద్దు. వాక్యం గురించి ఎందుకండి మీకు పోరాటాలు? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఏంటి గొప్ప? దేవుడు గొప్ప, క్రీస్తు గొప్ప, నేను పరిశుద్ధాత్ముడు గొప్ప. వాళ్ళు గొప్పవారండి. నిజంగా ఆ యూట్యూబ్లో ఎన్ని అలజడి సృష్టించేసారు వాళ్ళండి. విశ్వాసులు ఏం చేయాలో తెలియట్లేదండి. ఇప్పుడు దాకా ఈ బోధ విన్నాము, ఇప్పుడు ఈ బోధ కరెక్టా కాదా, ఏం చేయాలి అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. అంటే నీకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగనా? వాక్యం అనేది మార్పు లేనిది, ఎప్పుడు ఒకేలాగా ఉంది. ఇప్పటికిప్పుడు అది మారిపోతావు. ఒకప్పుడు ఆ బాధ చేస్తూ నువ్వు ఇప్పుడు కరెక్ట్ కదా అన్నా, ఏమర్థమైంది నీకు? మరి అప్పుడు ఎందుకు చేసావు బాధ? అప్పుడు కరెక్ట్ అన్నావు, అందరు నమ్మారు. ఇప్పుడు కరెక్ట్ కదా అన్నావు, ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ ఏమైపోతారు? దాని సమాధానం మన దగ్గర ఉందా? ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ ఏమైపోతారు? కానీ చెప్పవలసినవి అటువంటివి కాదండి. మనిషిని భక్తిలో పెంచేవి చెప్పాలి. మనుషులు అనుమానాలు రేకెత్తించి విశ్వాస జీవితాన్ని పాడు చేసే ఏ వివాదం జోలికి మీరు వెళ్ళొద్దు నాయనని చెప్పాడు పౌలు గారండి తిమోతికి. ఆ విశ్వాస సంబంధమైనవి కావవి, అవి వివాదాలతో వస్తాయి, అనేక మందిని పాడు చేస్తాయి. జాగ్రత్త జాగ్రత్త నాయన అని చెబుతూ ఉన్నాడు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే బుద్ధిహీనుడు వినగా నువ్వు మాట్లాడకు. వాడు ఏం చేస్తాడంట? నీ మాటల్లో జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. ఆలోచన చేయండి. విన్నవారికి చెప్పకండి ఎప్పుడు కూడా. లోకంలోనే కాదండి, వాక్యంలో కూడా అంతే. లోకంలో ఇచ్చారు, వాక్యంలో ఇచ్చారు, విన్నవారికి ఎక్కువగా చెప్పకండి. బైబిలే చెప్తుంది. ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి విడిచిపెట్టే వద్దు అని చెప్తుంది బైబిల్. మరి ఎందుకు మనము మేసాలు మెలేసి తోటలో కొట్టేసి రెచ్చిపోతున్నావు? ఆ రెచ్చిపోవటం నీకు అహంకారముని విశ్వాసం దెబ్బతింటుంది. ఆ విశ్వాసం ఎప్పుడైతే పడిపోయిందో ఇదిగో నీలో అసూయ వచ్చేస్తుంది. ఆ అసూయ నీళ్ళేం చేస్తుంది? దోషణ మాటలు. నీ నోరు తినంగా ఉండదు. ఎదుటి వారి మీద బూతులు, ఎదుటి వారి మీద ఎన్ని మాట్లాడాలి అన్నీ మాట్లాడుతూ ఉంటావు. గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, భక్తి ఉండదు. అటువంటిప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన, లోకము చాలా ప్రమాదకరమైన ఉందండి. లోకము భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇవాళ ఈ వివాదాల్లో చిక్కుకున్న వాళ్ళు మనలాంటి తెలుసండి. పెద్ద పెద్ద బోధకులు అంటే వాళ్ళ పేరు చెప్తే మతిపోతుంది మీకు. మీరు చూస్తూ ఉన్నారేమో పేర్లు తెలుసు కదా. ఈ వివాదాలు చిక్కున్న వారు ఎవరు? పెద్ద పెద్ద బోధకులు. వాళ్ళు సవాల్ చేసేస్తున్నారండి, ఛాలెంజ్లు చేస్తున్నారు. మరి అవి తెలిసిన వీళ్ళకి తెలియదంటారా? నాయన ఏమన్నాడు సామెతలో సొలొమోను? నీటి గొట్టును పుట్టు ఓట వంటిది, అది పెరగకముందే విడిచిపెట్టేయాలి. సామెతలు 15:18. కోపెద్రేగు ఎవ్వడు కలహము రేపును, దీర్ఘశాంతుడంటండి వివాదమును అణిచివేస్తాడంట. ఇప్పుడు వివాదాన్ని కలహాన్ని రేపేవాడు ఎవడు? కోపేద్రేకుడు కదా. అంటే వాళ్ళేముంది? కోపము. వాళ్ళేముందమ్మా? కోపము. ఈ కోపం ఉన్నవాడు ఏం చేస్తాడంట? వివాదాన్ని లేపేస్తాడంట. మరి దీర్ఘశాంతుడు ఏం చేస్తాడు? ఆ వివాదాన్ని అణిచివేస్తాడు కదా. ఇప్పుడు ఈ కోపం వలన ప్రమాదం ఉందా లేదా? కోపం వలన ప్రమాదం ఉందా లేదా? చెప్పాడు కదా, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము కదా. నీ కోపం ఏం చేస్తుంది? పాపములో పడివేస్తుంది. కోపం ఏం చేస్తాడమ్మా? కోపము మానుము, లేకపోతే కోపం నేను పాపములో పడివేస్తుంది అన్నాడు. మరి ఇక్కడేంటి ఆలోచన చేయండి. సమాధానం ఎలా చెప్పాడు పేతురుకి? ఎలా చెప్పమని చెప్పాడమ్మా? నిర్మలమైన మనస్సాక్షి. అంటే నీ మనసులో ఏ కల్మషం ఉండకూడదు, నీ మనసులో ఏ ఆలోచన ఉండకూడదు. మంచి మనసు కలిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, మంచి మనసుతో ఉండి ఏం చేయాలి?
కారణం అడిగే వాడికి నీవు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉంటుంది? ఆ సమాధానం ఉంటుందమ్మా, చక్కగా నవ్వుతూ ప్రేమగా ఉంటుంది. ఎప్పుడు? నిర్మలమైన మనస్సాక్షి నీలో ఉన్నప్పుడు. అంతే తప్ప నీలో ఆశ ఉన్నప్పుడు సమాధానం ఎలా ఉంటుంది? చాలా కోపకుడు. చాలా డిబేట్లు చూసాం మేమండి. ఎన్ని డిబేట్లు జరిగినానండి, ఎవరిది కరెక్టో ఎవరిది కరెక్ట్ కాదు ఎవరు చెప్పరండి. చివరికి ఏం చేస్తాడు? ఆయన్ని వదిలేస్తారు, ఈయన్ని వదిలేస్తారు. ఎన్నో డిబేట్లు చూసాం మేము, ఎన్నో డిబేట్లు చూసాం. మన డిబేట్లో తేల్చేయాలి పెద్దలు. ఆ తేల్చకే ఈవేళ ఎల్లో రెచ్చిపోతున్నారు. తేల్చేసి వంచేతే రెండవ డిబేట్కి రాడు. వాళ్ళని పెద్దలు ఏం చేస్తున్నారు? వాళ్ళ గౌరవం దెబ్బతింటం ఎందుకని వదిలేస్తున్నారు. ఆయన తింటారు, ఈయన తింటారు, ఇద్దరిని కలిపేసి కౌలించే వెళ్ళిపోండి అంటారు. అంతే, అయిపోయింది. మళ్ళీ ఇంకొక డిబేట్. ఇంతవరకు ఏ డిబేట్లు ఎవరు ఓడిపోయారో ఓటమి అనేది ఎవరికి చూపించలేదండి. అందుకే రెచ్చిపోతున్నారు. అసలు డిబేట్లు ఎందుకండి? వాదాలు ఎందుకండి? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మనం రాకడకు అది సమీపంలో ఉన్నాం. చుట్టూ ఎన్ని ప్రమాదాలు, ఎన్ని విపత్తులు. ప్రపంచం అలజడి చెందిపోతుందండి. ప్రపంచం చాలా భయంకర పరిస్థితిలో ఉంది. ఎంతోమంది నశించిపోతున్నారండి. వీటిని వదిలేసి నేను గొప్ప నేను గొప్ప అనే వాదానికి వెళ్ళిపోయి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మన వెనకన్న ఎంతమంది విశ్వాసులు పాడైపోతుందో తెలుసండి. అది మనతో వెళ్ళిపోవట్లేదండి, మన వెనకాల విశ్వాసులు కూడా రెచ్చిపోతున్నారండి. ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన ప్రమాదమో. ఎంతెందుకు మన కుటుంబంలో చూడండి, పెద్దలుగా మనం దెబ్బలాడుకుంటాం. ఎవరితో? పక్కింటి వారితో వాళ్ళు దెబ్బలాడతాం, గొడవ వస్తుంది కదా. ఈ గొడవ వచ్చినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళము. తర్వాత మన పిల్లలు కూడా ఏం చేస్తారు? అమ్మా బాగా చెప్పరండి, మన పిల్లలు కూడా ఏం చేస్తారమ్మా? వాళ్ళ ఇంటికి వెళ్ళరు. యారంటే మొన్న మా అమ్మని దెబ్బలాడుకున్నారు, ఎలా పడదంటారు. నిజమే, ఎందుకంటే వాడు చూస్తాడు కాబట్టి. వాడు తప్పడతాకి వెళ్ళలేదు, ఎందుకంటే వాడు చూస్తాడు కాబట్టి. మా అమ్మ మనం దెబ్బలాడుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం, వాళ్ళతో మేము మాట్లాడము. ఇది ఎవరిలో నాటకం ఉంది? తండ్రి దగ్గర నుంచి పిల్లల నాటకం ఉంది. ఇప్పుడు వీళ్ళు బాధ కొరకు కొట్టుకున్నారు కదా, మరి వీళ్ళలో నుంచి ఎక్కడ నాటకూడదు? ఇప్పుడు విశ్వాసుల్లో నాటకపోయిందండి. గురుఫులు అయిపోతున్నారు, ఇప్పుడు విడిపోతున్నారండి. చాలా ప్రమాదము. ఎక్కడికి వెళ్ళిపోతుందో ప్రపంచం ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలగా మనం ఆలోచన చేసినట్లయితే అందుకే ఏమంటే కోపాద్రేకుడు. వాడు ఏం చేస్తాడమ్మా? కలహాన్ని రేపుతాడు. దీర్ఘశాంతము గల వాడు ఏం చేస్తాడైనా? వివాదమును అణిచివేస్తాడు. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే వాళ్ళందరూ వచ్చారు యేసుక్రీస్తును పట్టుకోవడానికి కదా. పేతురు గారు దురుషుగా వెళ్ళినప్పుడు ఏం చేశాడు? కత్తి దూసిన వెంటనే వాడి చెవి తెగిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఒక్కడ వెళ్ళాడు కదా, మీరు కూడా వెళ్ళండి. ఎలాగుండు అక్కడ? మీరు కూడా ఎలాగుండు? పేతురు, నీకు బుద్ధి లేదా? కత్తి పట్టుకోడు, కత్తితో చేస్తాడు. ఎందుకు వెళ్ళావు? అదండి దీర్ఘశాంతము, క్రీస్తు ప్రేమతత్వం. అది ఏది నీలో క్రీస్తు ప్రేమతత్వము? బోధించేది సరిపోతుందా? ప్రకటించి సరిపోతుందా? నువ్వు మాదిరి అక్కర్లేద్దా? నువ్వు మార్గం అక్కర్లేద్దా? ఆలోచన చేయండి. వివాదము ఎంతవరకు పెట్టుకోవాలి? అది పెరగకుండా ఆపేయాలి. అది పెరిగిందా రేపొద్దున ప్రభువుకి ఎవరు సమాధానం చెప్పాలి? వివాదము సృష్టించిన నిన్నే దేవుడు అడుగుతాడు. గొడవ ప్రారంభం చేసిన దేవుడిని నిలబెడతాడు రేపొద్దున్న. సమాధానం ఉందా? లేదు ప్రభువా, నీ గురించి వాదింతాను అని నేను వెళ్ళానంటావా? దా సొలొమోను ద్వారా ఎప్పుడు ఏ మాట చెప్పాను చూడు, బైబిల్ అంటాడు. అప్పుడు నోరు ఎలా పెడితే ఏమన్నా దగ్గర సమాధానం? నేను తెగేదాకా లాగమన్నానా? తెగక ముందు వదిలేమన్నానా? ఏమన్నాను నేను? తెగక ముందు వదిలేమన్నాను. నువ్వు తెగేదాకా ఎందుకు లాగావు? ఆడు దేవుడు అడిగితే సమాధానం ఉందా? ఆలోచన చేయండి. పెద్ద వారు విశ్వాస జీవితంలో కొట్టుకుంటున్నారండి. గొప్ప గొప్ప బోధకులు స్టేజీల మీద వందల వేల మంది మధ్యన ప్రసంగం చేసిన వారు ఈవేళ నేను గొప్ప అని కొట్టుకుంటున్నారు. ఎవ్వరు గొప్పవారు కాదండి. మనందరికంటే ప్రభు గొప్పవాడు. ఆయనకంటే
తండ్రి గొప్పవాడు. మనందరం కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఆలోచన చేయండి. వివాదము చాలా ప్రమాదమైనది. వివాదం ఎటుదమ్మా? చాలా ప్రమాదమైనది. దాని జోలికి వెళ్ళకూడదు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుందాం.